ఇడ్లీ పచ్చడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ పచ్చడి చేసేవాళ్ళు తినకూడదు కదా సర్జరీ చేసినప్పుడు. అప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట. ముందుగా ఎండుమిర్చి చేసుకొని తర్వాత కొంచెం మినప్పప్పు, పల్లీలకైతే ఏం కాదండి, సేమి అలా రాదు. పుట్నాలకైతే సేమ్ వస్తుంది, పచ్చనిపప్పుకైతే వస్తుంది. కానీ చాలామంది ఆఫ్ పడతారు, పల్లీలకు కూడా సేమ్ పడుతుందేమో అని. పల్లీలకైతే సేమ్ ఏం పట్టదండి. దీనిలోనే కొంచెం కరివేపాకు, ఈ చట్నీ సేమ్ అవ్వాలి. ఎలా అయినా తినచ్చు, ఎవరైనా తినచ్చు, పిల్లలు కూడా తినచ్చు. కొంచెం జీడిపప్పు కూడా నాకు తెలియదండి. మేము మా ఇంటి దగ్గర రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి నేను కూడా ట్రై చేయండి. ఎవరైనా తినొచ్చు ఈ పచ్చడి. కారపొడితో తినలేరు కదా, బాలింతరాళ్ళు కూడా తినచ్చు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మొత్తం వేగిపోయింది అన్నమాట. నేను ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇంతకుముందంటే రోళ్ళలో రుబ్బేవాళ్ళు కదా, ఇప్పుడు అలా ఏం లేదు, మిక్సీలో వాడక తప్పటం లేదు. కొంచెం నువ్వులు వేసుకున్నాం. ఇదైతే వేయించి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎక్కువ వాడుతూనే ఉంటాను నువ్వులు, మంచిది కదా, కాల్షియం అంటారు కదా. దీనిలోకి సరిపోను ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. టమాటా పచ్చడి కూడా చేయొచ్చు, కానీ రోజు టమాటా తిని బోరు కొడతారు కదా, అప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా తింటారు అనమాట ఎవరైనా. చూడండి, ఇలా నలిగిపోయింది. మీకు కావాలంటే వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా అయినా తినొచ్చు, రైస్లోకైనా తినొచ్చు, ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. అంతే, చట్నీ రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైతే వాటర్ పోసి కలుపుకోండి, లేదు అంటే అలా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఎవరైనా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై బై. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.